హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈ రోజు మనకైతే బిట్ కాయిన్ మళ్ళీ ఆల్ టైమ్ హై రికార్డ్ ప్రైస్ అయితే నమోదు చేసింది. ఇప్పుడు మనం చూసుకుంటే 86,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది నేను ఈ వీడియో చేసే టైంకి. సో ఏ టైంలో మనం ఇంకా ఈ టైంలో కూడా బై చేయొచ్చా లేదా అన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా మంది మెసేజ్లో కానీ కామెంట్స్లో కానీ అడిగే క్వశ్చన్, ఈ టైంలో కూడా బై చేయొచ్చా వద్దా, అంటే మార్కెట్ ఓవర్ హీట్ అయిందా అని చెప్పి మనకైతే క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మనము ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము. సో అలానే మనకి బిట్ కాయిన్ ప్రైస్కి ఎక్కడ రెసిస్టెన్స్ వచ్చే సిచ్యుయేషన్ ఉందన్నది కూడా మనం ఒకసారి వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు మనం ఒకసారి ఈరోజు మార్కెట్ సిచ్యుయేషన్ చూస్తే చూడండి, ఆల్మోస్ట్ ఎవ్రీ కాయిన్ కూడా మనకి గ్రీన్లోనే ఉంది. బ్రెడ్ 23%, అలానే క్రోనస్ సిఆర్ఓ క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్ 56%, నియర్ 16, విఫ్ 19. మీరు ఇంకా నెక్స్ట్ పేజ్లోకి వెళ్తేనైతే యాక్చువల్గా ఇది ఏసీటీ కాయిన్ అని ఒకటి 2000% అయితే ఇంక్రీజ్ అయింది. పీనట్ కూడా 252% ఇంక్రీజ్ అయింది. సో ఇది 2000% ఇంక్రీజ్ కావడానికి ఇది 300% ఆల్మోస్ట్. ఇది కొంచెం డౌన్ అయింది. ప్రొద్దున అయితే మామూలుగా 377% వరకు కూడా పోయింది. సో వీటికి మెయిన్ రీజన్ ఈ రెండింటికి ఏంటి అంటే, ఈ రెండు కాయిన్స్ కూడా ఈరోజు బైనాన్స్లో ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాయి. సో అందువల్ల ఒకేసారి ఆల్మోస్ట్ లెస్ దెన్ 100 మిలియన్ మార్కెట్ క్యాప్ నుంచి 400 మిలియన్ మార్కెట్ క్యాప్ వరకు అయితే ఈ రెండు పంప్ అయినాయి. సో జస్ట్ ఒకవేళ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం కేర్ఫుల్, ఎందుకంటే ఇంత ప్రైస్ పంప్ సింగిల్ డేలో ఉంటే మనకి కంపల్సరీ నెక్స్ట్ 2-3 డేస్లో కొంచెం పుల్ బ్యాక్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇవి రెండు కూడా మీమ్ కాయిన్స్, ఈ రెండు కూడా ఈరోజు బైనాన్స్లో లిస్ట్ అయినాయి. అందువల్లనే హ్యూజ్ పంప్. సో మీరు ఎవరైనా ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే అది రీజను. సో ఒకసారి మనము ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకున్న 76 ఉంది, అంటే నిన్నటితో పోలిస్తే కొంచెం అయితే తగ్గింది. ఎందుకంటే మార్కెట్ కూడా ఈ ప్రైసెస్కి అలవాటు పడిపోయింది కాబట్టి ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ అయితే తగ్గింది. అలానే ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ కూడా ఆ, నిన్న మనకి 41% ఉండే, బట్ ఇప్పుడు మళ్ళీ 37కి వచ్చేసింది. అంటే ఏమైందంటే ఈరోజు మనకి ఎక్కువగా ఆల్ట్ కాయిన్ కంటే బిట్ కాయినే ఎక్కువ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే మనకి బిట్ కాయిన్ ఈటీఎఫ్ ఫ్లోస్ చూసుకున్నా కూడా మనం 7th నవంబర్ రోజు అయితే చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో 1.3 బిలియన్ వచ్చాయని. బట్ ఫ్రైడే రోజు మాత్రం కొంచెం తగ్గింది. ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్ 293 మిలియన్స్ వచ్చినాయి. సో ఈ మండే డేటా మనకి రేపు వీడియోలో మళ్ళీ రాగానే నేను కవర్ చేస్తాను. ఒకసారి ఈటీఎఫ్ చూసుకున్నా కూడా ఇథీరియం కూడా కొంచెం కొంచెం అయితే పెరుగుతుంది. చూడండి ఇక్కడ 6th రోజు 53 మిలియన్, తర్వాత 79, తర్వాత 85. సో అందుకే ఈత్ ప్రైస్ అన్నది కూడా మనకి స్లోగానైతే పెరుగుతుంది. సో మనకి ఈ రోజు అంటే నేను వీడియో చేస్తున్న టైంకి అయితే ఆల్ టైమ్ హై ప్రైసెస్ ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ అయితే బీట్ చేసింది. సో ఇప్పుడు మనకి 87,350 దగ్గరికి టచ్ అయ్యి మళ్ళీ కొంచెము తగ్గింది. ఇప్పుడు మనకి 86,900 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి బిగ్ క్వశ్చన్ ఏంటి, ఈ టైంలో బై చేయొచ్చా అని. సో బట్ లాస్ట్ 2 సైకిల్స్లో చూసుకుంటే మాత్రం ఎలక్షన్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 4 to 6 వరకు కూడా ఇలానే పీక్ సైకిల్స్ ఉండే, అంటే లాస్ట్ టూ సైకిల్స్లో, అంటే 2020 బుల్ రన్లో, అలానే 2016 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ తర్వాత ఆల్మోస్ట్ 6 వీక్స్ వరకు అయితే మార్కెట్ పంప్ అయింది. సో ఈ టైంలో కూడా బై చేసినా కూడా మనకి ఇట్స్ ఓకే, బట్ ఏంటంటే మీరు ఎలాంటి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది కొంచెం చూసుకోండి. హ్యూజ్ పంప్ అయిన కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయకపోవడం బెటరు. మేజర్‌గా ఇప్పుడు మీరు క్రిప్టో ఎనీ లేయర్ 1కి స్టిక్ అయినా గూడా మనకి ఈ టైంలో ఆల్మోస్ట్ ప్రతి కాయిన్ గూడా పంప్ అవుతుంది గాబట్టి, ఈవెన్ బేసిక్ కాయిన్స్‌కి ఇన్వెస్ట్ చేయడము బెటరు. మనం ఎక్స్‌ట్రీమ్ రిస్క్ తీసుకొని మీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కంటే కొంచెము లేయర్ 1s అయినా గూడా ఓకే. ఈవెన్ లైక్ నియర్ ప్రోటోకాల్, సూయి అంటే కొంచెం పంప్ అయింది. పోల్కా డాట్ ఈజ్ ఓకే. అండ్ ఈవెన్ ఆహ్, యాప్టోస్, యూనిస్వాప్, ఈవెన్ ఐసీపీ ఆల్సో నాట్ బ్యాడ్. ఎందుకంటే ప్రతి కాయిన్ కూడా పంప్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువగా
ఏది చూసుకోవాలంటే ఇప్పుడు కొత్తగా రిటైల్ ఇన్వెస్టర్స్ వస్తుంటారు కదా మార్కెట్స్. వాళ్ళు ఎక్కువగా డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లో కొనరు. కాబట్టి వాళ్ళు మేజర్ ఎక్స్‌చేంజెస్ బైనాన్స్, కాయిన్‌బేస్ ఇలాంటి అంటే యూఎస్ ఇన్వెస్టర్స్ గానీ, వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్స్ గానీ ఆ ఎక్స్‌చేంజ్‌లో అవైలబిలిటీ ఉన్న కాయిన్స్ కొనడానికి ట్రై చేస్తుంటారు. సో, అలాంటి కాయిన్స్‌ని మనము వెతికి వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటరు. లైక్ ఎగ్జాంపుల్ రెండర్, అలానే డాగ్‌వి ఫ్యాట్, ప్లస్ ఇంకా మనకి డోజు, షీబా. సో, ఇలాంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మీమ్స్ గానీ, ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటరు. ఈ టైంలో రిస్క్ తీసుకోవడం కంటే గూడా, ఎందుకంటే మనకి బిట్‌కాయిన్ ఇన్‌ఫ్లోస్ ఎక్కువైన కొద్దీ ఈ రెగ్యులర్ కాయిన్స్ కూడా మనకి ఈజీగా పంప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సేయి గూడా ఒకటి, ఇది అండర్ వాల్యూడ్ కాయిన్. మీరు చూస్తే చాలా కాయిన్స్ పంప్ అయినాయి గానీ, ఈ కాయిన్ పంప్ కాలేదు. సో, మనకి ఇది కూడా పంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ గ్రాఫ్, అలానే జూపిటర్, పిత్, సో రేడియం. సో ఇలాంటి మీకు ఈవెన్ మీకు ఫస్ట్ పేజ్‌లోనే కాయిన్ మార్కెట్ ఫస్ట్ పేజ్‌లోనే చాలా కాయిన్స్ దొరుకుతాయి. అలానే ఒక రూమర్ ఏంటి అంటే ఇప్పుడు ఆండో కూడా త్వరలో బైనాన్స్‌లో లిస్ట్ అవుతుందని చెప్పేసి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో ఒకవేళ బైనాన్స్‌లో లిస్ట్ అయితే ఇది కూడా మనకి ఈజీగా ఒక $4-5 వరకెళ్ళే ఛాన్సెస్ ఉంది. అంటే మనకొక 4x అయితే ఈజీగా చూడొచ్చు. అండ్ 3-4x అయితే. అలానే మంత్ర, బ్రెడ్. సో, ఈ ఈ కాయిన్స్ ఏవి అయినా మనకి గూడా గుడ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలానే మనకి ఒకసారి ఆహ్, ప్రైస్ లెవెల్స్ చూసుకుంటే చాలామంది అనలిస్ట్‌లు ఏం ప్రిడిక్ట్ చేస్తుర్రంటే అబోవ్ 90 తర్వాత మనకి కొంచెము రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. సో, బట్ ఇంకా మనకి అబోవ్ 90-100 మధ్యలో అయితే రెసిస్టెన్స్ వచ్చి కొంచెం పుల్ బ్యాక్ ఉండే ఛాన్సెస్ ఉందయితే చెప్తున్నారు. సో, ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ 48 అవర్స్‌లో మెయిన్ రీజన్ బిట్‌కాయిన్ పంప్ కావడానికి మైక్రో స్ట్రాటజీ ఆల్మోస్ట్ 2 బిలియన్ ఆఫ్ బిట్‌కాయిన్ అయితే బై చేసింది ఈరోజు. సో, దాని వల్లనే మనకి సడెన్‌గా ఈ పంప్ అయితే మార్కెట్‌లో వచ్చింది. దాంతో పాటు కొంచెం పాజిటివ్ మొమెంటం ఎలక్షన్స్ తర్వాత. సో, ఇప్పటి వరకైతే ఆల్మోస్ట్ ఆహ్, 11.9 బిలియన్ బిట్‌కాయిన్ అయితే బై చేశారు ఈ మైక్రో స్ట్రాటజీ వాళ్ళు. తను ఈ మధ్య బై చేసిన మైక్రో స్ట్రాటజీతోనే అంటే నిన్న బై చేసిన బిట్‌కాయిన్‌తోనే ఆల్మోస్ట్ 300 మిలియన్ వరకు ప్రాఫిట్ అయితే ఉంది. ఎందుకంటే తను 74,000 దగ్గర ఉన్నప్పుడైతే బిట్‌కాయిన్ బై చేశాడు. హ్యూజ్ అమౌంట్ కదా! 2 బిలియన్ బిట్‌కాయిన్ బై చేయడం అంటే. సో, అందుకోసమే ఆల్మోస్ట్ 300 మిలియన్ ప్రాఫిట్‌లోకైతే వచ్చింది. సో, ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నట్టు మనకు ఈరోజు పంప్ రావడానికి. సో, ఇంకా ఫైనల్ న్యూస్ ఏంటంటే హ్మ్. సెనేటర్ సింథియా లూమిస్ యూఎస్‌లో ఆహ్, ఏంటంటే వీళ్ళు క్రిప్టో బిల్ కోసం అయితే చాలా ట్రై చేస్తున్నారు. అంటే కరెక్ట్ రెగ్యులేషన్ ఉండాలి. ఇప్పుడేంటంటే మొన్నటి వరకు మనం చూసాం కదా! చాలా క్రిప్టో కంపెనీస్ మీద కేసెస్ పెట్టడం గాని అవన్నీ చేస్తుండే. సో, అలా గాకుండా కొంచెము ప్రాపర్ లెజిస్లేషన్ చేయాలని చెప్పేసి తను ట్రై చేస్తున్నది. సో, మేబీ ఒక్కసారి తను ప్రమాణ స్వీకారం కాగానే మేబీ ఫస్ట్ 100 డేస్‌లోనే బిట్‌కాయిన్‌ని ఆహ్, సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్‌గా ఉంచుతానని ట్రంప్ అయితే ఇదివరకి మనకి ఎలక్షన్ ప్రామిస్ చేశాడు. సో, అది చూడాలి ఎంతవరకు జరుగుతుందని. ఒకవేళ అదొస్తే మాత్రం మనకి ఇంకా గూడా పంప్ అయ్యే ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉంది. సో, ఇప్పుడే చూస్తుండండి బిట్‌కాయిన్ ఆల్మోస్ట్ మళ్ళీ 87,000 వరకైతే పంప్ అవుతుంది. సో, ఎవరు అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసాం గానీ, మరి ఇంత తొందరగా 87,000 వరకైతే పంప్ అవుతుందని చాలా వరకు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, కంటిన్యూయస్‌గా ఇప్పుడు మనకి ఇది సెవెంత్ డే గ్రీన్ క్యాండిల్. సో, ఎన్ని రోజులు ఈ కంటిన్యూయస్ మూమెంటం ఉంటుందో చూడాలి. బట్ 95-100 మధ్య అయితే మనకి కొంచెం రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే అది ఒక సెంటిమెంటల్‌గా 100K అనేది హ్యూజ్ పాజిటివ్ బూస్ట్ ఇస్తుంది. బట్ ఆ టైంలో చాలామంది ప్రాఫిట్ తీసుకోవడానికి చూస్తుంటారు. సో, అప్పటి వరకైతే మనకి ఇంకా అప్ సైడ్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఈరోజు మనకి మేజర్ క్రిప్టో అప్డేట్స్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ ఆహ్, కలుద్దాము. అంతవరకు సెలవు. థాంక్ యూ.